నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఒకరికి మించి ఒకరు హామీల మీద హామీలు ఇస్తూ బీహార్ మీద బరాల జల్లు గుప్పించారు. ఇప్పటి వరకు ఒకెత్తు, ఇకపై ఒకెత్తు. ఈ 2-3 రోజులు రాబోయే 5 ఏళ్లను డిసైడ్ చేయబోతున్నాయి. దీంతో బీహార్ రాజకీయం రసవత్తరంగా కనిపిస్తోంది. పోలింగ్ వేళ అక్కడి పాలిటిక్స్ లో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇందుకీ బీహార్లో గెలుపు ఎవరిది, ఏ కూటమికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? పాటలీపుత్ర పొలిటికల్ పిక్చర్ ఏం చెబుతోంది? నువ్వా నేనా అన్నట్లు బీహార్ ఎలక్షన్ ఫైట్. పోలింగ్ సమీపిస్తున్న వేళ ట్విస్టులే ట్విస్టులు. బీహార్ జనాల మనసు గెలిచే కూటమి ఏంటి? అసలు బీహార్ పొలిటికల్ చిత్రం చెబుతుందేంటి? ఏ కూటమిని విజయం వరించే ఛాన్స్ ఉంది? ఎన్నికల వేళ పార్టీలను వెంటాడే టెన్షన్ ఏంటి? గెలుపొక్కటే ఆప్షన్ అనే రేంజ్లో బీహార్లో ఎన్డీఏ మహాగఠబంధన్ కూటములు ఢీ అంటే ఢీ అంటున్నాయి. 10వ సీఎం కావాలని నితీష్ కుమార్ ఆరాటపడుతుంటే ఎట్టి పరిస్థితుల్లో గెలిచి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవాలని తేజస్వి యాదవ్ పోరాడుతున్నారు. పోలింగ్ సమీపిస్తున్న వేళ బీహార్ రాజకీయాల్లో మలుపుల మీద మలుపులు కనిపిస్తున్నాయి. ప్రచారంలో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడిన 2 కూటములు హామీల విషయంలోనూ అలానే కనిపించాయి. ఒకరికి మించి ఒకరు అన్నట్లుగా వరాల జల్లు గుప్పించాయి. గంటల్లో లెక్కేస్తే మొదటి దశ పోలింగ్ కు చాలా తక్కువ సమయం ఉంది. దీంతో కూటములు ప్రచారం స్పీడ్ పెంచాయి. ఓటు బ్యాంకును కాపాడుకుంటూ కొత్త ఓటర్ల మనసు గెలుచుకోవాలని ఒక పార్టీ వ్యూహాలు రచిస్తుంటే, ప్రత్యర్థి ఓటు బ్యాంకుకు గండి కొట్టడమే లక్ష్యంగా మరో కూటమి దూసుకుపోతోంది. ఇలాంటి పరిణామాల మధ్య బీహార్ ఎలక్షన్ ఫైట్ మరింత ఆసక్తి రేపుతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నిజానికి జేడీయూ అధినేత ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్ మధ్య జరగాల్సిన హోరాహోరీ పోరు. అయితే వారం రోజులుగా ఈ ఎన్నికల స్వరూపం పూర్తిగా చేంజ్ అయింది. రాష్ట్ర స్థాయి ఎన్నికలు కాస్త జాతీయ నాయకులైన ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మధ్య మాటల యుద్ధంగా మారాయి. ఈ పరిణామం అధికార ఎన్డీఏకు ప్రయోజనం చేకూర్చేలా కనిపిస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అక్టోబర్ 29న బీహార్లో ప్రచారం ప్రారంభించిన రాహుల్ ప్రధాని మోదీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఛట్ పూజను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి కేంద్రంగా మారాయి. ఢిల్లీలోని యమునా నది ఒడ్డున మోదీ ఛట్ పూజ కోసం ప్రత్యేకంగా శుభ్రమైన నీటితో ఒక కృత్రిమ కొలను ఏర్పాటు చేశారని ఆరోపిస్తూ, మోదీజీ ఛట్ పూజ డ్రామాలు చేయాలనుకుంటే వెంటనే కెమెరాలు వస్తాయి, నీళ్లు వస్తాయి, ఆయన కోసం శుభ్రమైన నీరు వస్తుందని, అయితే పక్కనే 10 గజాల దూరంలో మురికి నీటితో నిజమైన భారతదేశం ఉంటుందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త యుద్ధానికి కారణమవుతున్నాయి. ఆయన మాటలు బీజేపీకి బలమైన అస్త్రంగా మారాయి. రాహుల్ వ్యాఖ్యలను ప్రధాని మోదీ తనకు అనుకూలంగా మార్చుకున్నారు. బీహార్ జనాలు అత్యంత పవిత్రంగా భావించే ఛట్ పండుగను కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి అవమానించిందని, డ్రామా నౌటంకి అని పిలుస్తూ సంస్కృతిని కించపరిచిందని మోదీ తీవ్రంగా విమర్శించారు. మీ బిడ్డ ఛట్ పండుగకు యునెస్కో గుర్తింపు కోసం ప్రయత్నిస్తుంటే వారు దాన్ని అవమానిస్తున్నారని, ఈ అవమానాన్ని బీహార్ శతాబ్దాల పాటు మర్చిపోదు అంటూ మోదీ ఎమోషనల్ అయ్యారు. నిజానికి బీహార్ ప్రచారానికి రాహుల్ మొదట్లో దూరంగా ఉన్నారు. దీంతో నితీష్ కు అసలైన ప్రత్యర్థిగా తేజస్వి ముందుకొచ్చారు. ఇండియా కూటమి తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించడంతో తేజస్వి మరింత దూకుడుతో ప్రచారం ప్రారంభించారు. స్థానిక సమస్యలు, నితీష్ ప్రభుత్వంపై వ్యతిరేకతను ఉపయోగించుకుని ఎన్నికల్లో లబ్ధి పొందాలని వ్యూహాలు రచించారు. ఈలోపు రాహుల్ ప్రచారంలోకి అడుగుపెట్టి జాతీయ స్థాయి విమర్శలు చేయడంతో పరిస్థితి మారిపోయినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ఎన్నికల చర్చ స్థానిక అంశాల నుంచి మోదీ వర్సెస్ రాహుల్ అనే జాతీయ పోరు వైపు మళ్లింది. ఈ పరిణామం స్థానిక వ్యతిరేకతను పక్కకు నెట్టి ఎన్డీఏకు అనుకూలంగా మారుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఇకటు మహాగఠబంధన్ను మరో టెన్షన్ వెంటాడుతోంది. సీట్ల సర్దుబాటు వ్యవహారం అసలుకే మోసం తెచ్చే వ్యవహారంలా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో 70 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ 19 స్థానాలు మాత్రమే దక్కించుకుంది. ఆ అనుభవంతో కాంగ్రెస్ కు 55 సీట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రాహుల్ ఓటర్ అధికారి యాత్రతో పార్టీ స్ట్రాంగ్ అయిందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు 60కి పైగా సీట్లు కావాలని పట్టుబట్టారు. చివరికి 61 స్థానాల్లో తమ అభ్యర్థులతో నామినేషన్లు వేయించారు. ఇది తీవ్ర సంక్షోభానికి దారితీసింది. ఆ తరువాత అశోక్ గెహ్లాట్ రంగంలోకి దిగి తేజస్విని సీఎం అభ్యర్థిగా ప్రకటించి పరిస్థితి కూల్చేసే ప్రయత్నం చేసినా పెద్దగా వర్కౌట్ కాలేదు. దీనికి తోడిప్పుడు రాహుల్ ఛట్ పూజ వ్యాఖ్యల తరువాత సీన్ మరింత మారింది. అయితే ఈబీసీ ఓటర్లను ఆకట్టుకునేలా ఆ వర్గంపై పట్టున్న ముఖేష్ సహానీని డిప్యూటీ సీఎంగా ప్రకటించింది. ఇది కలిసొచ్చే అంశం. ఇక వామపక్ష పార్టీలు కూటమిలో ఉండడం కూడా ప్లస్సే. అయితే ఆర్జేడీ కాంగ్రెస్ మధ్య విభేదాలు గెలుపు అవకాశాలను దెబ్బతీసే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యువ ఓటర్ల మద్దతుపైనే మహాగఠబంధన్ భారీ ఆశలు పెట్టుకుంది. బీహార్లో ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేయడంలో మహిళా ఓటర్లు కీలకం. వారిని ఆకట్టుకునేందుకు ఎన్డీఏ కూటమి వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికలకు ముందు మహిళలకు మేలు చేసే ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజనను ప్రకటించింది. మేనిఫెస్టోలోనూ మహిళలపై వరాల జల్లు కురిపించింది. మొదటి దశ ఎన్నికలకు వారం రోజుల ముందు మోదీ ప్రచారంలోకి దిగడం ఎన్డీఏకు భారీ ప్లస్ అయ్యే అవకాశముంటుంది. దీనికి తోడు డబుల్ ఇంజిన్ నినాదం కూడా ప్లస్ అవడం ఖాయం. నితీష్ సర్కార్పై యువత రగిలిపోతున్నా బీజేపీ జేడీయూ నాయకత్వంలోని ఎన్డీఏకే గెలుపు అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. నితీష్ పాలనలో ఈబీసీలకు మేలు చేసే పథకాలను అమలు చేయడం ఎన్డీఏకు ప్లస్. అగ్రకులాల ఓట్లు, యాదవేతర బీసీ కులాలు, ఈబీసీల మద్దతుతో తన చివరి ఎన్నికల్లో గెలుపు ఖాయమనే ధీమా నితీష్లో కనిపిస్తోంది. ఇలా పోలింగ్కు కొద్ది రోజుల ముందు బీహార్ రాజకీయం మలుపుల మీద మలుపులు తీసుకుంటోంది. బీహార్ రాజకీయాలు కులాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. పార్టీలు ప్రకటించిన అభ్యర్థుల లిస్టు చూస్తే అదే అర్థమవుతుంది కూడా. ముస్లిం ఓటర్లు పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి. అయితే వాళ్లను కాపాడుకోవాలని ఆర్జేడీ, చీలిక తీసుకురావాలని బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాలు రాజకీయాన్ని మరింత హాట్గా మార్చింది. మరి ఎవరి స్ట్రాటజీలు వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది? రెండు కూటములను భయపెడుతున్న మరో విషయం ఏంటి? ప్రశాంత్ కిషోర్ పార్టీ సంచలనాలు క్రియేట్ చేయడం ఖాయమా? ఆయన ధీమా ఏంటి? బీహార్లో పార్టీలను వెంటాడుతున్న టెన్షన్. రెబెల్స్ భారీ ట్రబుల్ క్రియేట్ చేస్తారా? బీహార్లో ఈసారి ముస్లిం ఓటర్లు ఎటువైపు? ఆ వర్గంపై బలాన్ని ఆర్జేడీ నిలుపుకుంటుందా? నితీష్ కుమార్ పెట్టుకున్న నమ్మకం ఏంటి? ప్రశాంత్ కిషోర్ పార్టీ సెన్సేషన్ అవుతుందా? రెబెల్స్ వ్యవహారం బీహార్లో ప్రధాన పార్టీలకు చెమటలు పట్టిస్తోంది. తొలిదశ ఎన్నికలు జరిగే 121 స్థానాల్లో 24 చోట్ల ఓట్లను చీల్చగల తిరుగుబాటు అభ్యర్థులు ఉండడం హైలైట్. ఎన్డీఏ ఇండియా కూటములకు వీళ్లు సవాల్గా మారారు. దీంతో పొత్తుల పోరాటంలో ఓట్ల బదలాయింపు ఎంతవరకు జరుగుతుందనే టెన్షన్ పార్టీలను వెంటాడుతోంది. గత ఎన్నికల్లో కేవలం 1000 ఓట్ల తేడాతో 11 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు గెలిచారు. ఈ 11 స్థానాల్లోనూ తిరుగుబాటు అభ్యర్థులు 40 నుంచి 50 వేల ఓట్లు సాధించారు. ఎన్డీఏలో బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ, హెచ్ఏఎం, ఆర్ఎల్ఎస్పీ ఉన్నాయి. ఇండియా కూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్, వీఐపీ, వామపక్ష పార్టీలు ఉన్నాయి. ఇవి కాకుండా ప్రశాంత్ కిషోర్ జన్సురాజ్, బీఎస్పీ, ఎంఐఎం పార్టీలు పోటీ చేస్తున్నాయి. దీంతో కూటముల్లో సీట్ల సర్దుబాటుతో కొందరు త్యాగాలు చేయాల్సి వచ్చింది. 5 ఏళ్లుగా నియోజకవర్గంలో బలాన్ని పెంచుకున్న నేతలకు కూడా టికెట్లు దక్కని పరిస్థితి. మౌనంగా ఉంటే రాజకీయ మనుగడే ప్రశ్నార్థకం అవుతుందనే ఆలోచనలో కొందరు నేతలు బరిలోకి దిగుతున్నారు. ఇదే ఇప్పుడు ప్రధాన పార్టీలను టెన్షన్ పెడుతోంది. సర్వేస్ కొన్ని వచ్చినాయి, ఇద్దరికీ సమానంగా ఉన్నది. కొన్ని సర్వేలు బీజేపీ లీడ్లో ఉన్నది. ఎప్పుడైతే
టికెట్లు అనౌన్స్ చేశాక, మేనిఫెస్టో అనౌన్స్ చేశాక అప్పటి వరకు మహాగఠబంధన్ ఇండియా అలయన్స్ ముందులో అన్నారు. కానీ ఇప్పుడు ఈక్వల్ అయిపోయింది. సర్వేలు ఇంకా రాబోయే రోజుల్లో రెబెల్స్ కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళు తగ్గిపోతారు, ఎవరినో ఒకరు సపోర్ట్ చేస్తారు. అన్నిటికంటే ముఖ్యం ప్రశాంత్ కిషోర్ జనసూర్య పార్టీ వాళ్ళ ఓటర్లు మనం వేసే క్యాండిడేట్స్ గెలవరో ఇంకోళ్ళకి మారిపోతారా, దాని మీద కూడా ఎలక్షన్ ఆధారపడి ఉంటుంది. మాంఝీ స్థానంలో బీజేపీ రెబల్ రాణా ప్రతాప్ సవాల్గా మారారు. గరోలీలో దిలీప్ సింగ్ కు ఆర్జేడీ టికెట్ ఇవ్వగా అదే పార్టీకి చెందిన రేయాజుల్ హక్ రాజు తిరుగుబాటు మొదలుపెట్టారు. సతావుపూర్ కమల్ నుంచి ఎల్జేపీ అభ్యర్థి సురేంద్ర వివేక్ పై జేడీయూ నేత శశికుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇది ఎన్డీఏ కూటమిని టెన్షన్ పెడుతోంది. జమాల్పూర్లో మాజీ మంత్రి శైలేష్ కుమార్ జేడీయూను వీడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అక్కడ నచికేత మండల్ను జేడీయూ నామినేట్ చేసింది. వీఐపీకి చెందిన నరేంద్ర తంతి బరిలో ఉన్నారు. మహాగఠబంధన్ కు ఇది మహా సంకటంగా మారింది. చరివ వారియార్పూర్లో ఆర్జేడీ నేత రామ్ సకా మహతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన పార్టీ అభ్యర్థి సుశీల్ కుష్వాహాతో పోటీ పడుతున్నారు. జాలే స్థానంలోనూ రెబెల్స్ ఇండియా కూటమికి చెమటలు పట్టిస్తున్నారు. బస్విధా, మహనార్, చప్రా, జగదీష్పూర్, గోపాల్గంజ్, బచ్వారా, సూర్యగఢ్ ఈ నియోజకవర్గాల్లోనూ ప్రధాన పార్టీలకు రెబెల్స్ వణుకు పుట్టిస్తున్నారు. ఇకటు బీహార్ ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేయడంలో ముస్లిం ఓటర్లు కీలకం. 3వ వంతు స్థానాల్లో వారి ప్రభావం ఉంటుంది. తమ వర్గానికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వకపోవడంతో వారిలో అసంతృప్తి మొదలైంది. బీహార్ జనాభాలో ముస్లింలు 17.7% ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు 87 చోట్ల 20% కంటే ఎక్కువ ముస్లిం జనాభా ఉంది. మరో 47 స్థానాల్లో 15 నుంచి 20% మధ్య ఉన్నారు. సీమాంచల్ ప్రాంతంలో ముస్లిం ఓటర్ల ప్రభావం మరీ ఎక్కువ. కిషన్ గంజ్, ఆరియా, కతియార్, పూర్ణియా జిల్లాల పరిధిలోని సుమారు 24 అసెంబ్లీ స్థానాల్లో రాజకీయం మొత్తం వీరి చుట్టూనే తిరుగుతుంది. 2020 ఎన్నికల్లో మహాగఠబంధన్ ఓట్లను చీల్చి ఎంఐఎం ఈ ప్రాంతంలో 5 స్థానాల్లో విజయం సాధించేలా చేసింది. ఈ 5 స్థానాల నష్టమే తేజస్వి యాదవ్ ను ముఖ్యమంత్రి పీఠానికి దూరం చేయడంలో ఓ రకంగా కీలకంగా వ్యవహరించింది కూడా. అయితే తమను కూటమిలో చేర్చుకోవాలని ఎంఐఎం చీఫ్ ఓవైసీ కోరినా తేజస్వి రియాక్ట్ కాలేదు. దీంతో 8 చోట్ల ఎంఐఎం అభ్యర్థులను నిలబెట్టింది. ఇదే ఇప్పుడు ఆర్జేడీని టెన్షన్ పెడుతోంది. తమకున్న సొంత ముస్లిం ఓట్లతో పాటు యాదవ ఓట్లు దూరమవుతాయనే ఆందోళన కనిపిస్తోంది. నితీష్ కు ముస్లిం ఓట్లలో మద్దతు ఉంది. అయితే అది మహాగఠబంధన్లో ఉన్నంత వరకే. ఇప్పుడు ఆయన బీజేపీతో ఉన్నారు. దీంతో మైనారిటీ ఓటర్లు కన్ఫ్యూజన్ లో పడిపోయారు. అయితే మైనారిటీల్లోని అట్టడుగు వర్గాలైన పస్మాందా ముస్లింలను ఆకట్టుకునేందుకు నితీష్ వ్యూహాలు రచిస్తున్నారు. అష్రాఫ్ అంటే అగ్రవర్ణ ముస్లింలకే ఆర్జేడీ పెద్దపీట వేసిందని, పస్మందాల అభివృద్ధికి తామే కట్టుబడ్డాం అనేది నితీష్ బీజేపీ ఉమ్మడి ప్రచారాస్త్రం. ఈ పస్మాందతా కార్డుతో మైనారిటీ ఓట్లలో 5 నుంచి 10% చీల్చినా అది చాలా నియోజకవర్గాల్లో ఇండియా కూటమి గెలుపు అవకాశాలను దెబ్బతీసే అవకాశముంటుంది. ఇకటు 2 కూటముల మధ్య నువ్వానేనా అన్నట్లు యుద్ధం జరుగుతుంటే ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్లో 160 నుంచి 170 సీట్ల మధ్య త్రిముఖ పోటీ ఉంటుందని, 150 కంటే ఎక్కువ సీట్లే తమ పార్టీకి వస్తాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఒకరిది అధికారం నిలబెట్టుకునే ఆరాటం, మరొకరిది అధికారం కోసం పోరాటం. వీటి మధ్య రాజకీయ లెక్కలు మారుస్తున్న పార్టీలు. ఈ పరిణామాల మధ్య బీహార్ రాజకీయాల్లో ప్రతి సీన్ క్లైమాక్స్ లా కనిపిస్తోంది.